ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. జూన్ నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితం, యోగం, నక్షత్రము, సేవితము, స్థాన బలం, పూజ బలం, అమ్మవారు బలం, యోగ బలం అనేది కనబడుతుంది. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములనగా, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములనగా, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 2, ఖర్చులో 14, అంటే అతి ఘోర భయంకరంగా ఉంటుంది ఈ నెలలో. మరి ఈ నెలలో ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడుకోకుండా, చేతికి ఆడికి వచ్చింది చేయి జారిపోతుంటుంది. ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహాలు కొన్ని జరగటం, బంధుమిత్రులతో కొన్ని అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, మరి స్త్రీ నుంచి కానీ కొన్ని ఇబ్బందులు, ఆడవాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, పెద్దవాళ్ళ నుంచి కొంత టెన్షన్లు, మరి భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన సమస్యలు, కుటుంబంలో ఒక మనశ్శాంతి లేకోకుండా ఆందోళన, అధోగతి కనపడుతుంది. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యారంగంలో అనుకూలంగా లేదు. ఎంత విద్య చదివినా కూడా ఏదో ఒక బ్రేక్ తగులుతుంటుంది. మరి ఆ విద్యారంగంలో కరెక్ట్ చేసుకోవాలి. ఒకటి, తల్లిదండ్రులని ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా పాటించాలి. మరి అనారోగ్యమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఈ అనారోగ్యమైన సమస్యలతో మీరు కొంత సతమతం అయిపోయి ఇంట్లో మనశ్శాంతి లేక మానసికంగా ఇబ్బంది పడుతూ, ఎవరు నమ్ముతామో వాళ్ళు మనల్ని మోసం చేయటం, ఆఫీసులో కూడా మనకి పెద్ద పెద్ద ఆఫీసులో కూడా పెద్ద పెద్ద అధికారులు, అంటే మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని చాలా చాలా వరకు కష్టం చేయిస్తారు. ఎందుకంటే అలాంటి సంఘటనలు కొంచెం రాబోతుంది. మరి రైతులకి మధ్య విధంగా పనులు జరుగుతాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ ఉద్యోగంలో కూడా విజయం సాధించాల్సిన యోగం. కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి. ఉద్యోగంలో కొన్ని బదిలీలు అంటే కొంత మార్పులు అంటే ప్రమోషన్ లాంటివి, లేకపోతే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి పోవటము, ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి పోవటము, ఇలాంటి కొన్ని బదిలీలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివలన మనసు కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో పడి, ఎవరో ఏం చేయాలో నీకు అర్థం కాక, ఎవరిని నమ్మాలో తెలియక లేనిపోయిన సమస్యలతో కొంచెం ఎదురవుతుంటుంది. కాబట్టి మీ పిల్లలు వలన మీరు ఎక్కడో ఉండాల్సిన, ఎక్కడ 7 అంతస్తుల్లో ఉండాల్సిన మీరు బిల్డింగ్లో ఉండవలసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా మీరు బతికేవాళ్ళు, ఒకరిని ఇబ్బంది పెట్టకోకుండా, ఒకళ్ళ డబ్బు ఆశించుకోకుండా, ఒకళ్ళు గురించి మీరు డిస్టర్బెంట్ కాకోకుండా ఎన్నో రోజుల నుంచి మీ శక్తితో మీరు నిలబడి ఏదో ప్రశాంతంగా మీరు బతికే వాళ్ళని అందరినీ ఈ కోడళ్ళు కానీ కొడుకులు కానీ మిమ్మల్ని పైనుంచి కిందికి తెచ్చేస్తారు, రోడ్డు మీదకి తెచ్చేస్తారు. ఎందువల్ల అంటే గ్రహస్థితులు అలా ఉన్నాయి. ఆ గ్రహస్థితుల వల్ల ముగ్గురు కలిసి పెళ్ళిళ్ళు చేయకూడదు. ముగ్గురు కలిపి పెళ్ళిళ్ళు ఒకటేసారి. ఏ పనైనా కానీ ముందు విషయాలలో ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ విజయవంతం కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురైపోయే వాళ్ళందరికీ ఇప్పుడు టయాలంతా అనుకూలంగా లేని దానివలన ఆ లక్ష్మీమోర్ అనేది మీ చేతిలో నిలబడుకోకుండా, మరి ఈ నెలలో మీకు కొంత దూర ప్రయాణాలు, దైవ దర్శనములు, కొంత దైవ అనుగ్రహం అనేది మీకు రాబోతుంది. మరి ఆ దైవ దర్శనాలు చేసి వచ్చిన తర్వాత మీ చేతుకుంట అన్నదానం చేయాలి. ఎప్పుడైనా దైవ దర్శనాలు మీరు చేసి వచ్చిన తర్వాత మీరు ప్రసాదం అన్న పెడతారు కదా, ఆ విధంగా ఆ ప్రసాదం పెట్టేప్పుడే మీరు అక్కడ వచ్చిన వాళ్ళకి అన్నదానం చేయండి. చాలా మోక్షం. దానివల్ల మీకు మంచి జరుగుతుంది, మైండ్ బాగుంటుంది. ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పనులు
చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి దైవ బలం చాలా గొప్పది నాన్న. దక్షిణమూర్తి ఆరాధన చేయాలి. దక్షిణమూర్తి తెలుసు కదా మీకు. దక్షిణమూర్తి వల్ల మీకు కొన్ని ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినవి కూడా కొన్ని ఎదురవుతాయి. ఆయన పూజా బలం చేయండి. రాఘవేంద్ర స్వామి భజనలు చేయండి. తర్వాత మనకి గురువులు, ఆది గురువులు శంకరాచార్యులు, ఆయన పారార్థన చేయండి. దాంతోపాటు మనకి రమణమూర్తి గారు, ఆ రమణమూర్తి ఆయన రాసిన కొన్ని విధానాలు మనం చదువుకొని ఆయన చెప్పిన కొన్ని మంత్రాలను మనం పాటిస్తే తప్పకుండా కుటుంబంలో ఆరోగ్యాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. ఏ కార్యక్రమైనా మీకు విజయవంతమయ్యే మార్గం ఉంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లలకి ఏం జరుగుతుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మరి మీరు ఏ రూట్లో పోతే మీకు మంచి జరుగుతుంది అనేది మేము చూసి జాతక చక్రాన్ని పరిష్కరించి జాతక కుండలి వేసి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.